ఈరోజు మీరు నేర్చుకోబోయేది ఒక సీక్రెట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. అదే మన సనాతన హోరా మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఏంటి, ఎంత శ్రద్ధగా మేనిఫెస్ట్ చేసినా ఏమీ జరగదు, ఏ మార్పు రాదు, ఎలాంటి లాభాలు చూడలేకపోతున్నామని మీరు అనుకుంటూ ఉంటుంటారు కదా తరచు. దానికి కారణం టైమింగ్. అవునరా నాన్న, మేనిఫెస్టేషన్ అనేది టైమింగ్ ప్రకారం చేయాల్సిన ఒక రిచువల్. మన సనాతన ధర్మంలో మేనిఫెస్టేషన్ మొదటి నుంచి ఉంది. శ్రీ విద్య ఈజ్ నథింగ్ బట్ మేనిఫెస్టేషన్. ఈ మేనిఫెస్టేషన్ హోరా టైమింగ్ ప్రకారం జరిగితే, లేదు ఒక పర్టిక్యులర్ టైమింగ్ ప్రకారం జరిగితే వెంటనే రిజల్ట్స్ని నువ్వు చూడొచ్చు. మరెందుకు ఆలస్యం? ఈ హోరా మేనిఫెస్టేషన్ టెక్నిక్ని నేర్చుకుని కేవలం 21 రోజులు పాటించు. నీ జీవితంలో మార్పు నువ్వే చూడు. ఒక్క డిజైర్, ఒక్క కోరిక రాసి పెట్టుకో, ఒకదాని మీదే వర్క్ చేయి. ఈ 21 రోజులు ఒకదాని మీదే వర్క్ చేయి. అర్జునమ్మ చెప్పే టైమింగ్ ప్రకారం మేనిఫెస్టేషన్ చేయి. 21 రోజుల తర్వాత అద్భుతమైన రిజల్ట్స్ నువ్వే చూస్తావు. అంతేకాదు నాన్న, ఏ కోరిక, ఏ డిజైర్, ఏ గ్రహ ప్రభావం వల్ల తీరుతుందో, జరుగుతుందో ఈ వీడియోలో అర్జునమ్మ నీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. ఈ వీడియో నోట్స్ తీసుకోనా. హోరా మేనిఫెస్టేషన్ అనేది రోజులో ఉన్న 24 అవర్స్లో ప్రతి గంట యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఆ గంటల్లో మేనిఫెస్ట్ చేసుకోవడం నేర్పించేది హోరా మేనిఫెస్టేషన్. హోరా అంటే అహోరాత్రం, అంటే డే అండ్ నైట్, పగలు ఇంకా రాత్రి, అహోరాత్రి. ఇంకా మనకున్న వీక్ డేస్ 7 రోజుల్ని 7 రకాల ప్లానెట్స్ రూల్ చేస్తాయి, అది మనకు తెలిసిందే. సండే సన్ రూల్ చేస్తుంది, మండేని మూన్ రూల్ చేస్తుంది, ట్యూస్డేని మార్స్, వెన్స్డేని మెర్క్యూరీ, థర్స్డేని జూపిటర్, ఫ్రైడేని వీనస్, సాటర్డేని సాటర్న్. ఇలాగ 7 డేస్కి రూలర్స్ ఉంటారు. 7 ప్లానెట్స్, ఈ 7 గ్రహాలు రూలర్స్ అన్నమాట. అచ్చ తెలుగులో అయితే సోమవారాన్ని చంద్రుడు పాలిస్తాడు, మంగళవారాన్ని కుజుడు, బుధవారాన్ని బుధుడు, గురువారాన్ని బృహస్పతి, శుక్రవారాన్ని శుక్రుడు, ఇంకా శనివారాన్ని శని, ఆదివారాన్ని సూర్యుడు పాలిస్తాడు. మనకి రోజులో 24 అవర్స్ ఉంటే ఈ 7 ప్లానెట్స్, ఈచ్ ప్లానెట్ ఒక గంట పరిపాలిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు సండే అయితే ఈరోజు మార్నింగ్ సన్ రైజ్ ఎప్పుడైతే అవుతుందో, ఈరోజు సండే రూలింగ్ ప్లానెట్ సన్ కాబట్టి సన్ రైజ్ నుంచి సరిగ్గా 1 గంట సమయాన్ని సూర్యుడు పరిపాలిస్తాడు. సో సండే సన్ రైజ్ తర్వాత వచ్చిన మొదటి గంట, ఆ గంటకి హోరా రూలర్ సన్. అదే ఈరోజు మండే అయితే మూన్ అవుతుంది. ఈ హోరా రూలర్ సైకిల్కి ఒక క్లాసికల్ సీక్వెన్స్ ఉంది. ది సైకిల్ ఆఫ్ ప్లానెటరీ రూలర్స్ ఫర్ హోరా ఫాలోస్ ఇన్ ది ఫిక్స్డ్ ఆర్డర్. ప్రతిసారి ఒక ఫిక్స్డ్ ఆర్డర్లో ఫాలో అవుతుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదనమాట. ఇది ఒక్కసారి నోట్ చేసుకున్నారంటే ఏ రోజు దాని యొక్క రూలింగ్ ప్లానెట్ ఏదో ఆ క్రమంలో రాసేసుకోవచ్చు మీరు. ఈ క్లాసికల్ సీక్వెన్స్ ఆఫ్ సైకిల్ ఏంటంటే, ఫస్ట్ స్టార్ట్స్ విత్ సాటర్న్, జూపిటర్, మార్స్, సన్, వీనస్, మెర్క్యూరీ, మూన్ అండ్ రిపీట్. తెలుగులో అయితే శని, బృహస్పతి, మార్స్, కుజుడు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, మళ్ళీ రిపీట్. ఇది జస్ట్ చెక్ చేసుకోవాల్సింది, ఏ రోజు ఇన్ఫ్లుయెన్సింగ్ ప్లానెట్ ఆ రోజు సన్ రైజ్లో ఫస్ట్ అవర్ ఉంటుంది, దాని తర్వాత ఈ సీక్వెన్స్లో వచ్చే ప్లానెట్స్ ఫాలో అవుతాయి అన్నమాట. మన రోజువారీ జీవితంలో ఈ హోరా యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందంటే, ఎవ్రీ ప్లానెట్ ఈచ్ అవర్ బేస్ చేసుకుని దాని యొక్క ఉద్దేశం, ఇంకా ఆచరణాత్మక ముహూర్తం, గ్రహం యొక్క సహజ లక్షణాల ఆధారంగా మనం ఆ రోజు సంబంధించిన ఆ గంటలో ఆ పనులు, ఆ కార్యకలాపాలు ప్రారంభించాలి. దాని ఉత్తమ ఉపయోగాలు తెలుసుకుని మేనిఫెస్టేషన్ చేస్తే ఎక్కడికి పోతుంది మరి ఏ గ్రహం చేత పరిపాలించబడుతున్న ఏ హోరా ఏ విషయానికి ఉపయోగపడుతుంది, ఏ విషయం ఏ టైంలో మేనిఫెస్ట్ చేస్తే అది తప్పక జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందో తెలుసుకున్నాను. రాసుకో. సన్ హోరా లీడర్షిప్, అథారిటీ, బిగినింగ్స్, విజిబిలిటీకి చాలా ఇంపార్టెంట్. గుడ్ ఫర్ గవర్నమెంట్ వర్క్, ప్రమోషన్స్కి, పబ్లిక్ ఈవెంట్స్కి ఉపయోగపడుతుంది. అదే మూన్ హోరా ఎమోషనల్ మ్యాటర్స్కి, క్రియేటివిటీకి, ట్రావెల్కి, నర్చరింగ్కి ఉపయోగపడుతుంది. అలాగే మూన్ హోరా
చంద్రుడి హోరా గుడ్ ఫర్ హీలింగ్, అది హెల్త్ అవ్వచ్చు, రిలేషన్షిప్స్ హీలింగ్ అవ్వచ్చు, కొత్త రిలేషన్షిప్స్ స్టార్ట్ చేయడానికి, లర్నింగ్, కమ్యూనికేషన్స్కి మూన్ హోరా, చంద్రుడి హోరా చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మార్స్ హోరా యాక్షన్, కరేజ్, ఫిజికల్ యాక్టివిటీ, కాంపిటీషన్కి చాలా గొప్పగా పనిచేస్తుంది. వీటిలో నీ మేనిఫెస్టేషన్స్ గుడ్ ఫర్ వర్కౌట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇఫ్ నీడెడ్, డెసిషన్ మేకింగ్, డెసిసివ్ యాక్షన్స్ తీసుకోవడానికి మార్స్, కుజుడు హోరా చాలా బాగా పనిచేస్తుంది. సో నీ మేనిఫెస్టేషన్స్, నీ డిజైర్స్ వీటిల్లో ఉంటే అది స్టార్ట్ చేయి. వర్కౌట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, ఒబెసిటీ తగ్గించుకోవాలనుకుంటే ఈ టైంలో స్టార్ట్ చేయి. దానికి అంతరాయం కలగకుండా జరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ మెర్క్యూరీ హోరా అంటే బుధుడి హోరా. మెర్క్యూరీ హోరా కమ్యూనికేషన్కి, బిజినెస్ టు స్టార్ట్, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి, మార్కెటింగ్, నీ ఆల్రెడీ స్టార్ట్ చేసిన బిజినెస్ని మార్కెట్ చేయడానికి, నెట్వర్కింగ్కి, ఈమెయిల్స్, సేల్స్ కాల్స్, స్టడీయింగ్, ట్రాన్సాక్షన్స్కి, వీటన్నిటికీ చాలా ఐడియల్గా ఉంటుంది మెర్క్యూరీ హోరా. తర్వాత జూపిటర్ హోరా. జూపిటర్ అంటే గురువు. ఈ గురు ప్రభావం కలిగి ఉన్న ప్రతి గంట, ప్రతి హోరా విజ్డమ్ ఇస్తుంది, ఫినాన్షియల్గా చాలా హెల్ప్ అవుతుంది. నీ మనీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా జూపిటర్ హోరాలో చేసుకో. టీచింగ్, స్పిరిచువల్ యాక్టివిటీస్, ఇంకా నీకు స్పిరిచువల్ మేనిఫెస్టేషన్స్ ఉంటే అవి కూడా జూపిటర్ హోరాలోనే చేసుకో. గుడ్ ఫర్ ఆస్పీషియస్ బిగినింగ్స్ అన్నమాట. జూపిటర్ హోరా ఎడ్యుకేషన్కి, వెల్త్ ప్లానింగ్కి, ఫినాన్షియల్ ప్లానింగ్స్కి, అన్నిటికీ, ఫైనాన్స్ సంబంధించిన ప్రతిదానికి జూపిటర్ ఈజ్ వెరీ గుడ్. తర్వాత వీనస్ హోరా అంటే శుక్రుడు. బ్యూటీ, లగ్జరీ, రిలేషన్షిప్స్, ఆర్ట్స్, వాల్యుబుల్ థింగ్స్ కొనడానికి, మ్యారేజ్ రిలేటెడ్ వర్క్స్ స్టార్ట్ చేయడానికి గొప్పగా ఉపయోగపడుతుంది. తర్వాత సాటర్న్, శని హోరా. డిసిప్లిన్, లాంగ్ టర్మ్ ప్లానింగ్, హార్డ్ వర్క్, వీటికి సంబంధించిన మేనిఫెస్టేషన్స్ ఉంటాయి నీకు. నీ మేనిఫెస్టేషన్ వీటిలో ఫాలో అయితే, వీటికి సంబంధించినవి అయితే సాటర్న్ హోరా ది బెస్ట్ ఐడియల్ ఫర్ సీరియస్ టాస్క్స్, లీగల్ మ్యాటర్స్కి, కన్స్ట్రక్షన్ వర్క్స్కి, ఇలాంటి వాటికి అన్నిటికీ సాటర్న్, శని హోరా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. జస్ట్ ఒక్కటే గుర్తుపెట్టుకో, ప్రతి హోరా ఆ రోజు సన్ రైజ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సన్ రైజ్ ఇస్ అరౌండ్ 6:20 AM స్టార్ట్ అయింది అనుకుందాం. ఒక 6:20కి సన్ రైజ్ స్టార్ట్ అవుతే 7:20 వరకు ఒక 1 అవర్, 6:20 to 1 అవర్. ఆ రోజు ట్యూస్డే అయితే, మంగళవారం అయితే మార్స్, కుజుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కాబట్టి, కుజుడు ఆ డేకి లీడింగ్ ప్లానెట్ కాబట్టి, రూలింగ్ ప్లానెట్ కాబట్టి 6:20 to 7:20 సన్ రైజ్ దగ్గర 6:20 to 7:20 ప్రతి మంగళవారం కూడా మార్స్, కుజుడే ప్లానెటరీ రూలర్ అవుతాడు అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సైకిల్. మార్స్ తర్వాత ఇందాక నేను చెప్పిన సైకిల్లో మార్స్ తర్వాత ఎవరు ఉంటారు? సన్ ఉంటుంది. 7:20 to 8:20 AM సన్, అలాగే 8:20 to 9:20 AM వీనస్, 9:20 to 10:20 మెర్క్యూరీ, 10:20 to 11:20 మూన్, అండ్ రిపీట్. మళ్ళీ తర్వాత మూన్ తర్వాత సాటర్న్, జూపిటర్, మార్స్, సన్, వీనస్, మెర్క్యూరీ, మూన్, రిపీట్. అర్జునమ్మ, నీకు హోరా బేస్డ్ మేనిఫెస్టేషన్ రిచువల్ బేస్డ్ ఆన్ యువర్ బర్త్డే, నీ జన్మదినాన్ని, నీ జన్మ టైంని, ప్లేస్ని బట్టి హోరా బేస్డ్ మేనిఫెస్టేషన్ రిచువల్స్ పంపుతుంది. ప్రతి ఒక్కరికి ఇది అందుతుంది. జస్ట్ మెయిల్ చేయండి అంతే. ఈ బర్త్డే బేస్డ్ హోరా మేనిఫెస్టేషన్ ఎంత గొప్పగా ఉపయోగపడుతుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు నవంబర్ 27 కనుక పుట్టుంటే ఒక ప్లేస్లో నీకు ఒక ప్లానెటరీ ట్రినిటీ అంటే 3 గ్రహాలు అత్యధికంగా నీ జీవితాన్ని పరిపాలిస్తుంటాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు నువ్వు నవంబర్ 27 పుట్టుంటే ఒక సంవత్సరం ఒక ప్లేస్లో జూపిటర్, గురుడు నీ ప్రైమరీ బర్త్ ప్లానెట్ అవుతాడు. ఎందుకంటే నవంబర్ జూపిటర్ చేత రూల్ చేయబడుతుంది. జూపిటర్ అంటే గురుడు చేత రూల్ చేయబడుతుంది. కాబట్టి బై బర్త్డే నీలో ఎక్స్పాన్షన్, అబండెన్స్, విజ్డమ్, కెరీర్ గ్రోత్, వెల్త్ బై బర్త్ నుంచే నీకు ఈ టాలెంట్స్ ఉంటాయన్నమాట. తర్వాత 27th నవంబర్ పుట్టావు కాబట్టి నీకు ది బెస్ట్ హోరాస్, ఈ 7 హోరాస్లో నీకు బెస్ట్గా సూట్ అయ్యే హోరాస్ జూపిటర్, సన్, మెర్క్యూరీ. అలాగే నీ బర్త్డే ఏదైనా
దానికి సంబంధించిన 3 ప్లానెట్స్ ఉంటాయన్నమాట. మూన్ 27th డే కాబట్టి అది మూన్ పరిపాలిస్తుంది. సో ఎమోషనల్ ఇంట్యూటివ్ మేనిఫెస్టేషన్స్ త్వరగా వర్కౌట్ అవుతాయి నీకు. అండ్ 27th కాబట్టి నీ లైఫ్ పాత్ 9 అవుతుంది. 9 అంటే మార్స్ రూల్ చేయబడుతుంది. అంటే పవర్, కరేజ్, ఎగ్జిక్యూషన్ నీలో బై బర్త్ ఉంటాయన్నమాట. ఇలా నీ బర్త్ డేట్ అండ్ టైం దాంతోపాటు ప్లేస్ అర్జునమ్మకి మెయిల్ చేస్తే నీ బర్త్ బేస్డ్ మేనిఫెస్టేషన్ రిచువల్స్ అర్జునమ్మ నీకు మెయిల్లో రిప్లై ఇస్తుంది. నీ పర్సనల్ పవర్ హోరాస్ని పంపిస్తాను. అంతే కదరా. ఇప్పుడు 27th బర్త్ డే అయితే జూపిటర్ హోరా రూలింగ్ కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ అనమాట. హీ ఆర్ షీ మస్ట్ యూజ్ ఇట్ ఫర్ మనీ, కెరీర్ జంప్స్, బిజినెస్ ఎక్స్పాన్షన్స్, ఆపర్చునిటీస్. అలాగే దీనికి ఒక మంత్ర ఉంటుంది. ఓం గ్రామ్ గ్రీం గ్రౌం గురవే నమః. ఈ మంత్రం జపం చేసిన తర్వాత మేనిఫెస్టేషన్ చేస్తే 21 డేస్లో ఈ రిచువల్తో నీ మేనిఫెస్టేషన్కి ఒక రూపం వచ్చేస్తుంది. ట్రస్ట్ మీ, ఇది జరిగి తీరుతుంది. నానా గుర్తుపెట్టుకో, అర్జునమ్మ మెయిల్ ఐడికి నీ బర్త్ డేట్, టైం అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపించు. నీ పర్సనల్ మేనిఫెస్టేషన్, పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ హోరాస్ని అర్జునమ్మ రిప్లైగా నీకు పంపిస్తుంది. అదే అర్జునమ్మ నీకు ఇచ్చే గిఫ్ట్. నానా, రాబోయే కొత్త సంవత్సరాన్ని 2026 చాలా అద్భుతంగా ఉండబోతుంది నీకు. ఎందుకంటే నువ్వు ఒక క్వాంటమ్ లీప్ తీసుకోబోతున్నావు. నీ లైఫ్ అంతా చేంజ్ అవ్వబోతుంది. గట్టిగా శ్వాస తీసుకో, నమ్ము. యు ఆర్ ఎంటరింగ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ అట్మోస్ట్ కెపాసిటీ. నీ కెపాసిటీకి తగ్గ ఫ్రీక్వెన్సీలోకి నువ్వు 2026లో అడుగు పెట్టబోతున్నావు. ఈ న్యూ ఇయర్కి నీ గాడ్ మదర్ అర్జునమ్మ నీకు ఇవ్వబోతున్న గిఫ్ట్ నీ బర్త్ బేస్డ్ మేనిఫెస్టేషన్ రిచువల్స్. నీకు ఏ గురువు అవసరం లేదు నాన్న. అమ్మ జగన్మాత శక్తి ఆల్రెడీ నీకు గురువు. నువ్వు పుట్టక ముందు నుంచి, నువ్వు పుట్టిన తర్వాత నుంచి నిన్ను అనుక్షణం నడుపుతున్న ఆ శక్తే, నీ ప్రాణశక్తే నీ గురువు. జగన్మాత నీకు ఆల్రెడీ గురువు. నీకు వేరే గురువులు ఎవ్వరు అవసరం లేదు. ఒక్కసారి ఈ మేనిఫెస్టేషన్స్ని హోరా బేస్డ్ మేనిఫెస్టేషన్గా మార్చుకుని ట్రై చేసి చూడు. నీకు ఇప్పుడు అర్జునమ్మ మెయిల్ ఐడి కూడా ఇస్తుంది కదా, నీ సందేహాల్ని ప్రతి దాన్ని. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు, అర్జునమ్మ ఆడపిల్లలు మొత్తం వెల్దియెస్ట్, వాళ్ళ అన్ని డిజైర్స్ మేనిఫెస్టేషన్ చేసుకోగలిగేలా మారాలి అనేది అర్జునమ్మ ముఖ్య ఉద్దేశం. ఆడపిల్ల బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది. భార్య, ఇల్లాలు, కూతురు, తల్లి, స్త్రీ బాగుంటే ఇల్లు బాగుంటుంది. ప్రతి ఇంట్లో స్త్రీ బాగుంటే ఆ వీధి, ఆ ఊరు బాగుంటుంది. ఆ ఊరిలో ప్రతి స్త్రీ బాగుంటే ఆ రాష్ట్రం, దేశం బాగుంటుంది నాన్న. ఇది అర్జునమ్మ గట్టిగా నమ్ముతుంది. కాబట్టి ప్రతి ఆడపిల్ల మీ మేనిఫెస్టేషన్ ఏదైనా సరే అది పూర్తి అయిపోవాలి అంతే. ఈ ఒక హోరాని చూసుకుని డేట్, టైం, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇవి చూసుకుని మేనిఫెస్టేషన్ చెయ్యి. ఏదైనా సరే నీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది, జరిగిపోతుంది. ఇప్పుడు నీకు అర్జునమ్మ మెయిల్ ఐడి కూడా ఇవ్వబోతుంది. నువ్వు మెయిల్ చేయి నాన్న, నువ్వు మెయిల్ చేయి. నీ సందేహాలని, నీకున్న బాధల్ని, ప్రతిదాన్ని మెయిల్ చేయి. ప్రతి దానికి రెమెడీ ఉంది. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మొత్తంలో నాన్న సొల్యూషన్ లేని సమస్య లేనే లేదు, పుట్టదు కూడా, లేదు కూడా. తల్లి, ఈ నాలెడ్జ్ని నీ సొంతం చేసుకో. ఇంతకు మించి నీకేమైనా క్వశ్చన్స్ ఉంటే మెయిల్ చెయ్యి. అర్జునమ్మ నీకు తప్పకుండా ఆన్సర్ చేస్తుంది. జై జగన్మాత. యూనివర్స్ నీ ఫ్రీక్వెన్సీ కోసం, నీతో అలైన్ అవ్వడం కోసం ఎదురు చూస్తుంది నాన్న.